కూడా ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఒకటి ఉంటే అవి కూడా పూర్తి చేస్తాం. నేను ఇంత మునిపే చెప్పాను, డ్రిప్ ఇరిగేషన్కి 90% ఇస్తున్నాం, అమలు చేశాం. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ని ప్రోత్సహిస్తున్నాం. మార్కెట్ కమిటీలు అన్ని స్ట్రీమ్లైన్ చేస్తా ఉన్నాం. ఆల్మోస్ట్ ఆల్ స్ట్రీమ్లైన్ చేయడమే కాకుండా మార్కెట్ కమిటీలు అన్నీ వేసాం. ఫ్రీ ఫర్ హ్యాండ్లూమ్స్, పవర్ లూమ్స్ చెప్పాం. 200, 500 యూనిట్లు శాంక్షన్ చేశాం. ఇంకో పక్కన ధోబీ ఘాట్స్కి ఫ్రీ పవర్ ఇస్తున్నాం. ఇంకో పక్కన బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఫిషర్మెన్కి 217 జీవో రద్దు చేశాం. ఇంకో పక్కన కేజీ టు పీజీ సిలబస్ అంతా రివ్యూ చేస్తున్నాం. అదే మరిగా డైరెక్ట్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ డైరెక్ట్ కాలేజీలకు ఇస్తున్నాం. దాని ప్రకారం కాలేజీలకి నేరుగా ఫీజులన్నీ. గార్బేజ్ అంతా 85 లక్షల మెట్రిక్ టన్నులు గార్బేజ్ ఎక్కడెక్కడ పేరకపోతే ఈరోజు మొత్తం క్లియర్ చేసి అక్టోబర్ 2కి పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చెత్త మీద పన్నేస్తే చెత్త మీద పన్ను కూడా తీసేసాం. గ్రీన్ ట్యాక్స్ కూడా రద్దు చేశాం. ఇంకొక పక్కన వైఎస్ఆర్ అంతా కూడా నన్ను అడిగితే కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని గవర్నమెంట్ పరంగా చేయమంటే దాన్ని కూడా అఫీషియల్ ఫంక్షన్ ఆర్గనైజ్ చేస్తున్నాం. విశాఖపట్నాన్ని ఫైనాన్షియల్ కాదు, ఇప్పుడు టెక్నాలజీ హబ్గా కూడా తయారవుతూ ఉంది. ఒకప్పుడు ఫైనాన్షియల్ అనుకున్నాం కానీ ఇప్పుడు శుభవార్త మీరంతా తొందరలోనే వింటారు. గూగుల్ కూడా తొందరలోనే పని ప్రారంభించే పరిస్థితి, తొందరలోనే వాళ్ళు అనౌన్స్ చేసే పరిస్థితి. ఆ నుంచి మీరు చాలామంది, నేను నిన్న కూడా చెప్పాను, ఓసారి మంచి పనిని 10 సార్లు చెప్పుకోవాలి. ఎందుకంటే రూపాయి అంటే నేను కూడా ఆశ్చర్యపోయాను, ఇవ్వాలని అనుకున్నాను. రూపాయికి 1 ఎకరా లీడింగ్ కంపెనీస్కి ఇవ్వడం గేమ్ చేంజర్గా తయారైంది. నరేంద్ర మోడీ గారు ఆ రోజు వెస్ట్ బెంగాల్లో నానో కార్ ఎట్లయితే నిర్ణయం చేశాడో ఆ నిర్ణయం మన గుజరాత్ ఇండస్ట్రీస్ని దోహదం చేసింది. ఈరోజు విశాఖపట్నం ఈ విధంగా టకటక ఇన్ని వచ్చాయంటే ఒక్క నిర్ణయం. ఆ నిర్ణయం మన దగ్గర ఉండేది ల్యాండ్, వాళ్ళ దగ్గర ఉండేంత టెక్నాలజీ ప్లస్ ఉద్యోగాలు ఇచ్చే శక్తి ఉంది. ఇమ్మీడియట్గా వచ్చే పరిస్థితికి వచ్చారు. దీంట్లో ఒక మాటలో చెప్పాలంటే విషయం, గూగుల్ ఇప్పుడు వస్తారు నేను అనుకోలేదు. ఒకప్పుడు హైదరాబాద్లో ఫస్ట్ టైం మైక్రోసాఫ్ట్ వచ్చింది. తర్వాత లోకేష్ గారు పోయి ఒకసారి అమెరికా పోయి చూసి వచ్చాడు. ఆ రోజు మేము మాట్లాడిన తర్వాత కొన్ని రోజుల్లో వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే ఆ దిశ ఒక అడుగు వేస్తే 2 అడుగులు కలిసి వస్తాయంటారు. ఆ ప్రయత్నంలోనే గూగుల్ రావడం జరిగింది. దీనికి చాలా గర్వపడుతున్నా. విశాఖపట్నానికి గూగుల్ రావడం అనేది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే విశాఖపట్నం ఒక మేజర్ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ ఆల్సో ఐటీ హబ్గా తయారవుతుంది. ఇంకో పక్కన ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఫర్ అట్రాసిటీ కేసు చెప్పారు, కూడా పెట్టాం. కంట్రోల్ ఆఫ్ డ్రగ్స్, గంజాయి మెర్సిలెస్గా డీల్ చేస్తామని చెప్పాం. ఇంకో పక్కన ఆ రోజు ప్రభుత్వం యొక్క గూండాల్లో బలైపోయినటువంటి తోట చంద్రయ్య, అమర్నాథ్ గౌడ్, జల్లయ్య యాదవ్, పాల సుబ్బారావు వీళ్ళందరికీ స్పెషల్ కోర్ట్స్ని జీపీలందరినీ పెట్టాం. ఇంకొక పక్కన సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎస్సీస్ అయినటువంటి వాళ్ళు బీసీస్, వీళ్ళు ఎస్సీ సతీష సుబ్రహ్మణ్యం, అదే మరి ఎస్టీ అయినటువంటి మంత్రుబాయ్, అచ్చన్న వీళ్ళందరినీ కూడా స్పెషల్ కోర్ట్స్ పెట్టి ట్రయల్స్ అని రన్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం, న్యాయం చేస్తాం. బడుగు బలహీన వర్గాల జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండమని చెప్పడమే కాకుండా ఏ విధంగా పని చేయాలో చేసి చూపిస్తామని మరొక్కసారి ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. ఇంకో పక్కన ఎక్స్ సర్వీస్ మెన్ కార్పొరేషన్ పెట్టమన్నారు, అడిగారు, ఇస్తామన్నాం, పెట్టాం. అదే మరి గోల్డ్ స్మిత్ స్వర్ణకారుల కార్పొరేషన్ కూడా ఇచ్చేసాం. ఇంకొక పక్కన బ్రాహ్మిన్స్కి పూజారులకి ఎవరైతే ఒక పక్కన బ్రాహ్మిన్స్, నాయి బ్రాహ్మిన్స్ ఇద్దరికి బోర్డులో మెంబర్లు ఏమంటే ఒక యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళిద్దరిని కూడా అడిషనల్గా బోర్డులో మెంబర్లుగా వేయించాం. ఇంకొక పక్కన టెంపుల్స్ అన్నీ కూడా వేదిక, వైదిక, ఆగమ శాస్త్ర
ఇవన్నీ కూడా మళ్ళీ ఒక అటానమస్ చేయడమే కాకుండా పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ ఎంతైనా రావచ్చు అధ్యక్ష, శాస్త్రీయంగా చేయకపోతే చాలా సమస్యలు వస్తాయి. కరెక్ట్ కూడా కాదు. కొన్ని అపచారాలు జరిగాయి. నాకు చాలా బాధేస్తుంది. ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉంది. ఏదైతే ఆ రోజు అశోక్ గజపతి రాజు గారి యొక్క పూర్వీకులు కట్టిన టెంపుల్, అది రామతీర్థంలో రాముడు తల తీసేస్తే మేము పోతానంటే పోనీయకుండా చేసి మా మీద కేసులు పెట్టే పరిస్థితి, తిరుపతి అపవిత్రం చేసిన పరిస్థితి. అదే సమయంలో దిశ ఒక టెంపుల్ కాదు, ఇక్కడ అంతర్వేదిలో రథాలు తగలబెట్టిన పరిస్థితి. ఇక్కడ దుర్గమ్మ టెంపుల్ చాలా వెండి సింహాలు అవన్నీ కూడా దొంగలు మాయమైపోయిన పరిస్థితి. అడిగితే ఏముంది, అవన్నీ విగ్రహాలే కదా, పోతే ఇంకోటి పెట్టుకోండి మీరు అని అవహేళన చేసిన పరిస్థితి. నేను ఈరోజు ఒకటే చెప్తాను అధ్యక్ష, ఒక్క దేవాలయం జోలికి వస్తే జాగ్రత్తగా ఉండండి. ఏవైనా సరే, దేవాలయాలు కావచ్చు, చర్చిలు కావచ్చు, లేకపోతే మసీదులు కావచ్చు, ఎలాంటి కూడా ప్రార్థనా ఆలయాల జోలికి వస్తే మాత్రం కబద్దారని హెచ్చరిస్తున్నా. అదే మాదిరిగా పవిత్రతను కాపాడంలో ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక పక్కన దేశ ఈరోజు మీరు చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. ఇంకొక పక్కన ఇండస్ట్రీస్కి కానీ సర్వీస్ సెక్టర్కి కానీ సెక్టర్ స్పెసిఫిక్ పాలసీస్ అని అవన్నీ తీసుకొచ్చాం. బ్రాందీ విషయంలో ఇంకా మీరు అవన్నీ ఏం జరుగుతుందో చూస్తున్నారు. లిక్కర్ విషయంలో చాలా అంటే ఎంత అవినీతి అంటే దిశ అవినీతికి పాల్పడి పేద ప్రజల ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోకుండా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నార్మల్సీ తీసుకొచ్చాం. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే బెస్ట్ ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చి ఎవ్వరు ఇన్వాల్వ్ కాకుండా ఈరోజు ఈ బ్రాందీ షాపులు కానీ ఇవన్నీ రన్ చేసే పరిస్థితికి వచ్చారు. కేబినెట్ సబ్ కమిటీ ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దేశ శాండ్ విషయంలో కూడా తీసుకొచ్చాం. అక్కడక్కడ నాకు ఇంకా కొన్ని వింటున్నా. నేను ఎమ్మెల్యేలను ఒకటే కోరుతున్నా, మీ నియోజకవర్గాల్లో శాండ్ ఏ లక్ష్యం కోసం అయితే 4-5 వేల కోట్లైనా వస్తుంది ప్రభుత్వానికి, ఆ ఆదాయాన్ని వదులుకుని పేదవాళ్ళకందరికీ ఉచితంగా ఇసుక దొరకాలి. ఎవ్వరు కూడా మధ్యవర్తులు ఉండకూడదు. ప్రకృతి ఇచ్చిన సంపద ఇసుక. ఆ ఇసుక మనం అందజేయడంలో కన్స్ట్రక్షన్కి కానీ పేదవాళ్ళకి కానీ భవన నిర్మాణ కార్మికులకు ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో మనం పెట్టాం. ఆ రోజు జరిగింది మీరు చూస్తే అధ్యక్ష, అది ఒక పెద్ద స్కామ్ జరిగింది, చాలా గందరగోళం జరిగింది. నేను మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఎమ్మెల్యేస్ అందరికీ చెప్తున్నా, పేద ప్రజలకు కూడా చెప్తున్నా, నేను ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పిస్తాను అధ్యక్ష. ఇంకా ఫర్మ్గా ఉంటాం. ఏ లక్ష్యాలతో అయితే పాలసీలు తీసుకొచ్చామో ఆ పాలసీల ఫలితాలు పేదలకు అందాల్సిన అవసరం ఉంది. 10% రిజర్వేషన్ టాడీ టేపర్స్కి ఇచ్చాం. బరిల్ గ్రౌండ్స్కి ల్యాండ్ అలాట్ చేస్తున్నాం. అంగన్వాడీ టీచర్లందరికీ గ్రాట్యుటీ కూడా పెంచాం. ఒకప్పుడు దానికంటే బాగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన దేశ ఈరోజు మీరు చూస్తే జెరూసలం అయితే